హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రైట్ కార్స్. మనం ఇప్పుడు వెహికల్ చూడబోతున్నాము. అది వచ్చేసి వోక్స్వ్యాగన్ పోలో హైలాండ్ 2016 మోడల్ డీజిల్ వెహికల్ అండ్ వైట్ కలర్లో ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది. వెహికల్ గురించి స్పెసిఫికేషన్స్ అవన్నీ మీకు ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ టాప్ మోడల్ హైలాండ్ 2016 మోడల్ అండి, వైట్ కలర్. టూ 2016 మోడల్ వోక్స్వ్యాగన్ పోలో చూస్తున్నాం మనము. హైలాండ్ టాప్ మోడల్ వచ్చేసి దీనికి ఫోర్ అలాయ్ వీల్స్ వస్తాయి. మనకి బూట్లో ఒకటి వచ్చేసి స్పేర్ వచ్చేసి అలాయ్ వీల్ రాదు యాక్చువల్లీ ఈ మోడల్కి. అలాయ్ వీల్ చూసినట్టయితే చాలా బాగున్నాయి వెహికల్స్కి అయితే. 4 అలాయ్ వీల్స్, హై ఎండ్ మోడల్ కాబట్టి అలాయ్ వీల్స్ మనకు ఉంది అండ్ ఏబిఎస్ సిస్టమ్ కూడా ఉంటుంది. మొత్తం మనం అవుటర్ లుక్ చూసినట్టయితే వెహికల్ కూడా చాలా బాగుంది. దీని గ్రిల్ చాలా బాగుంటుంది అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా అరేంజ్ చేయబడ్డాయి దీనికి. టాప్ మోడల్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేటివి ఎవ్రీ వెహికల్లో ఇస్తుంటాడు అండ్ దీనికి కూడా చాలా బాగున్నాయి ఫాగ్ ల్యాంప్ లైటింగ్ కానీ. అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్లో చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. వైట్ అండ్ రెడ్ పోలోలో వైట్ కలర్లో చాలా బాగుంది, లుకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు సైడ్ మిర్రర్కి వచ్చేసి మనకి ఇక్కడ లైటింగ్ కూడా అరేంజ్ చేయబడింది. ఇండికేటర్ సిస్టమ్ మనకి ఇక్కడ అరేంజ్ చేయబడింది. చిన్న లైట్ చిన్న లెంత్తో మనకి నీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మనం లైట్ వేసినప్పుడు మాత్రం. మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం. వెహికల్ వచ్చేసి బ్యాక్ సైడ్లో మనకు బంపర్కి మనకి ఇండికేటర్స్ ఇచ్చాడు రెడ్ లైట్స్తో. బంపర్ అటాచ్డ్తో ఉన్నాయి అండ్ ఈ ఇండికేటర్స్తో పాటు సెన్సార్స్ కూడా 4 సెన్సార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూసినట్టయితే 4 సెన్సార్ ఇక్కడ మనకు విజిబుల్ అవుతున్నాయి. ఈ సెన్సార్స్ వల్ల అది వెనకాల ఏమైనా అడ్డు తగిలినప్పుడు మాత్రం సౌండ్ వస్తుంది మనకు ఇంటీరియర్ లోపల చూసినట్టయితే. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు రైట్ సైడ్ చూసినట్టయితే డీజిల్ కెపాసిటీ ఇక్కడ దీనికి రైట్ సైడ్లో ఉంటుంది. దీని కెపాసిటీ వచ్చేసి 45 లీటర్స్ దాకా మనకి స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే డోర్లో అరేంజ్మెంట్స్ ఉన్నాయి. దీనికి డోర్ అరేంజ్మెంట్స్ వచ్చి స్పెషల్గా డిజైన్ చేయబడింది దీనికి. ఇది వచ్చేసి 4 పవర్ విండోస్ ఉన్నాయి మనకి అండ్ విండో లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ. 4 పవర్ విండోస్తో పాటు బటన్స్తో పాటు విండో లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే అన్లాక్ బటన్ కూడా ఇక్కడ మనకు అరేంజ్ చేయబడ్డాయి. అండ్ అలాగే సైడ్ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ వీటితో పాటు సైడ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం చూసినట్టయితే స్టీరింగ్ సిస్టమ్ చూస్తున్నాము ఈ పోలో వెహికల్లో. హైలైన్ కాబట్టి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాడు. ఒకటి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మనకు అరేంజ్ చేయబడింది అండ్ ఇంకొకటి చూసినట్టయితే ఇంకొక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి అవైలబుల్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాడండి దీనిలో. అండ్ ఇక్కడ చూసినట్టయితే స్టీరింగ్ సిస్టమ్ చూసినట్టయితే మీకు క్లియర్గా మొత్తము స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఇచ్చాడు మనకి. ప్లస్ బటన్, మైనస్ వాల్యూమ్, ప్లస్ బటన్, మైనస్ బటన్ అండ్ ఛానల్ చేంజింగ్ కానీ అండ్ నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి అట్లా ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ మోడ్కి వెళ్ళడానికి అండ్ మ్యూట్ బటన్ కూడా ఇక్కడ ఇచ్చాడు మనకి. అండ్ ఇక్కడ ఓకే మోడ్లో అండ్ ఈ బ్లూటూత్ కనెక్షన్ చేసుకుంటాం కాబట్టి వెహికల్లో ఉన్నప్పుడు ఫోన్కి మనము వాయిస్ రిసీవర్ ఉంటుంది అండ్ ఫోన్ లిఫ్టింగ్ అండ్ ఎండింగ్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ ఇది చూసినట్టయితే 67,000 తిరిగింది డీజిల్ వెహికల్. ఈ టెకోమీటర్లో చూడొచ్చు మనము యావరేజ్గా ఎన్ని కిలోమీటర్స్ వస్తుందని కూడా మనకి అక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది 240 స్పీడ్తో వెళ్ళొచ్చు ఆ కంపెనీ ఇచ్చిన దాన్ని బట్టి. బట్ మనం ఇండియన్ రోడ్స్కి మనం 100 to 120 వరకు వెళ్ళొచ్చు మ్యాక్స్. అండ్ ఆర్పిఎం మీటర్స్ 6 వరకు పాయింట్స్ ఇచ్చాడు. అండ్ అలాగే మీకు బ్యాటరీ, పార్కింగ్, మొత్తం లైట్స్ మొత్తం ఆ టెకోమీటర్లోనే మనకు అవైలబుల్ ఉన్నాయి. దీని రివర్స్ ఫంక్షనింగ్, లైట్ ఫంక్షనింగ్ వచ్చేసి మనకు మిగతా వెహికల్లో ఇక్కడ సైడ్కి వస్తాయి. దీనికి కూడా సైడ్కి ఇచ్చాడు. బట్ దీనికి ఏంటంటే ఈ సిస్టమ్ ఉంటుందండి, లైట్ ఫంక్షనింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంది. మనకు రొటేటింగ్ చేసుకుని లైట్ ఫంక్షనింగ్ అనేది కూడా ఉంటుంది. అండ్ దీనికి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసి మనము ఫాగ్ ల్యాంప్స్ అనేది పుల్ చేసి మనం ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సిస్టమ్ ఉంది. దీనికి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉందండి దీనికి కూడా. అండ్ బయట ఏ కండిషన్లో ఉంది వెదర్ని బట్టి ఇక్కడ మనం ఆటోమేటిక్గా అది ఆ టెంపరేచర్ని తగ్గట్టు లోపల కూల్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు స్టీరియో సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. పవర్ బటన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూస్తే FM, AM, మీడియా, మ్యూట్ ఇవన్నీ మనకి బటన్స్తో సహా ఇచ్చాడు.
అండ్ యూఎస్బి పోర్ట్ ఉంది, ఆక్స్ కూడా అవైలబుల్ ఉంది మనకి. ఫోన్ కనెక్షన్కి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది, వెహికల్ అవైలబుల్లో ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 12 వోల్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనకి దీనిలో మొత్తం 5 గేర్స్ ఉంటాయండి. మనం ఫస్ట్ గేర్ వేయాలన్నప్పుడు మామూలుగా వేస్తాము గేర్ సిస్టంలో. ఫస్ట్ గేర్ వేసినప్పుడు మామూలుగా వేస్తాము. అండ్ రివర్స్ వేయాలనుకుంటే మాత్రం ఇదే మౌంట్లో పెట్టి దీన్ని ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా మనం రివర్స్ గేర్ వేసుకోవచ్చు. దీనిలో ఆప్షన్ ఈ విధంగా రివర్స్ గేర్ వేసుకునే ఛాన్స్ ఉంటుంది మనకి. ఇక్కడ ఈ విధంగా డిజైన్ చేయబడింది ఇది. వెహికల్లో మనకు రేర్ సీటింగ్ కూడా చూస్తున్నాం మనము. వెనకాల 3 మెంబర్స్ కూర్చోవచ్చు మనకి. అండ్ ఇక్కడ చూసినట్లయితే డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. అండ్ వెహికల్ మంచి డిజైన్తో డిజైన్ చేయబడింది. వెనకాల పార్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి రేర్ వైపర్ అనేది విజిబుల్ అవుతుంది. రేర్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెనకాల మనకు ఫామ్ అయినప్పుడు డీఫాగర్ అనేది యూజ్ చేస్తాము. డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది, టాప్ మోడల్ కాబట్టి మనకి. అండ్ యాంటీనా కూడా ఉంది, యాంటీనా అవైలబుల్ ఉంది, ప్రతి ఒక్క వెహికల్కి ఉంటుంది. అండ్ ఈ వెహికల్ కూడా సపరేట్గా డిజైన్ చేయబడింది. అండ్ అలాగే మీరు చూసినట్టయితే ఈ లోగోతో మనము ఈ డిక్కీ ఓపెన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు. ఒకసారి పోలోలో ఏంటంటే వెరైటీ ఇదే, ఈ విధంగా ప్రెస్ చేసి డిక్కీ అనేది ఓపెన్ చేస్తాము మనము. ఈ డిక్కీలో మనకు సీట్ మొత్తం కవర్ ఇచ్చాడు, వెహికల్ ప్రొటెక్షన్ కోసం కవర్ కూడా అవైలబుల్ ఉంది మనకి. అండ్ టూల్ కిట్లు అండ్ అవన్నీ ఇచ్చాడు మనకి. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టెఫ్నీ కూడా ఉంది. స్టెఫ్నీ కూడా మంచి గ్రిప్తో ఉంది. వెహికల్ వచ్చేసి ఎక్కువ యూజ్ చేయలేదు స్టెఫ్నీ కూడా. అండ్ వెహికల్ నీట్ కండిషన్లో చాలా తక్కువ తిరిగింది వెహికల్. డీజిల్ వెహికల్ చాలా 65,000 కిలోమీటర్లు తిరగడం చాలా తక్కువ ఆ వెహికల్స్. దీని బూట్ స్పేస్ వచ్చేసి 280 లీటర్స్ ఉంటుందండి. ఈక్వల్ టు i20 బూట్ స్పేస్ వస్తుంది మనకి. వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం చూసాము పోలో ఎలా ఉంది వెహికల్ వైట్ కలర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఒకవేళ ఈ వెహికల్ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నెంబర్ చెప్తాను మీకు, నెంబర్కి కాల్ చేయగలరు. నెంబర్ వచ్చేసి 8688000099 అండి. రైట్ కార్స్ వచ్చేసి ఆపోజిట్ టు గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ, హైదరాబాద్ అండి. అండ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు నాకు ఆంధ్ర నుంచి కాల్స్ చేసే వాళ్ళకు నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెహికల్ టీఎస్ రిజిస్ట్రేషన్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో 2014 తర్వాత మనం స్టేట్ చేంజ్ అయ్యామండి. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయింది. ఈ డివైడ్ అయిన టైంలో 14 తర్వాత రూల్స్ చేంజ్ అయ్యాయి. స్టేట్ డివైడ్ అయింది కాబట్టి మనకు కంపల్సరీగా రోడ్ ట్యాక్స్ అనేది పే చేసుకోవాలి. 2014 మోడల్ ఏవైతే టీఎస్ రిజిస్ట్రేషన్ వస్తున్నాయో దానికి 10 to 12% మనకి రోడ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 10 to 12 రోడ్ ట్యాక్స్ ఏంటి అంటే మనం వెహికల్ తీసుకున్న ఇన్వాయిస్ మీద 10 to 12%. అంటే ఒక వెహికల్ మనం ఇన్వాయిస్ అంటే కొత్త వెహికల్ 8.5కి ఒకవేళ తీసుకున్నట్టయితే 8 into 12% మీన్స్ 96 1 lakh వరకు మనము ఎక్స్ట్రా పెట్టి ఇక్కడ నుంచి వెహికల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదు మాకు అలా వీల్ కాదు అని ఉంటే ఇంకొక ఆప్షన్ ఉందండి. ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా మీ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్రస్ పేరు మీదకి చేంజ్ చేసుకొని మీరు వెహికల్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డౌట్స్తో చాలామంది కాల్స్ చేస్తున్నారు నాకు. ఎందుకంటే 14 మోడల్ తర్వాత మీరు ఇక్కడ నుంచి వెహికల్ తీసుకెళ్ళలేరండి, టీఎస్ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్. ఒకవేళ ఏపీ వెహికల్స్ ఉంటే మాత్రం అవి తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఏపీ వెహికల్స్ మనం ఇక్కడ దాదాపు రస్ట్ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి ఏపీ వెహికల్స్, ఎందుకంటే కోస్టల్ ఏరియా కాబట్టి కోస్టల్ ఏరియా ఉన్న వెహికల్స్ రస్ట్ ఫామ్ అయి ఉంటాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రైజెస్ హై అని అంటున్నారు హైదరాబాద్లో, ప్రైజెస్ హై కాదండి. అండ్ మార్కెట్ను బేస్ చేసుకొని మేము ప్రైస్ అనేది ఉంటుంది. ఏపీలో ఏంటి అంటే రస్ట్ ఫామ్ అయి ఉంటాయి వెహికల్స్ కాబట్టి చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు వెహికల్స్ మాత్రం రేట్ ఎక్కువ ఉంటుంది ప్రైజెస్ వచ్చేసి. అండ్ మనం రైట్ కార్స్ ఏంటి అంటే స్పెషల్గా మనం ఫిక్స్ ప్రైస్ అనేది పెడుతున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఈ ఫిక్స్ ప్రైస్ ఏంటి అంటే మనం 3 years వారంటీ కవర్ చేస్తున్నాము. ఈ 3 years వారంటీలో ఇంజన్ సిస్టము,
సస్పెన్షన్ సిస్టము, స్టీరింగ్ సిస్టము అండ్ గేర్ బాక్స్ సిస్టమ్, దీనిలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మనం రెక్టిఫై చేసి ఇస్తున్నాం వెహికల్కి. అండ్ మన దగ్గర సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మేము ఫిక్స్ ప్రైస్ నుంచి ఇప్పటి నుంచి మార్కెట్లోకి వెళ్ళదలుచుకున్నాము. వెహికల్ ఫిక్స్ ప్రైస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఎక్సలెంట్ కండిషన్లో ఉంటే తప్ప మేము వారంటీ ఇవ్వలేకపోతున్నాం. అండ్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కాబట్టి మేము వారంటీతో ముందరికి వెళ్ళగలుగుతున్నాము. అండ్ ఆ విధంగా మీరు ఫిక్స్ ప్రైస్ అని ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 3 to 5% మనం నెగోషియబుల్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ వెహికల్స్ అయితే నెగోషియబుల్ ఉండదండి. మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకొని మనం అమ్ముతున్నాము. ఈ అమ్మడానికి కారణం ఏంటంటే వెహికల్ 3 years వారంటీ ఇవ్వగలుగుతున్నాం. వెహికల్ 3 days రిటర్న్ కూడా తీసుకుంటాము. 3 daysలో మీకు వెహికల్ నచ్చకపోయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేసి మీకు వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి 3 day కార్ రిటర్న్ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది మనకి. అండ్ ఈ విధంగా మనము 3 years వరకు రన్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం ఫిక్స్ ప్రైస్తో వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. అండ్ ఇయర్ని మోడల్ని బేస్ చేసుకొని దాని మార్జిన్ని బట్టి మనం ఎంతవరకు ఫిక్స్ ప్రైస్కి వెళ్ళగలుగుతాం అనేది ఒక్కొక్క వెహికల్ మీద మనము స్టిక్కరింగ్ చేయబడి ఉంటుంది. వెహికల్ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు 6 lakhs చేంజ్లో దొరుకుతుంది వెహికల్. ఇది 2016 మోడల్. దీనికి కూడా 3 years వారంటీ ఉంటుంది. ఒకవేళ వారంటీతో వెళ్తాము, మాకు బయట వెహికల్స్ కొనడానికి భయం వేస్తుంది, వారంటీ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ ట్రస్ట్ వర్తీగా మనం వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఎలాంటి భయం అవసరం లేదు. యాక్సిడెంట్ బండ్లు కానీ, ఇంజన్ పోయిన బండ్లు కానీ మేము అట్లాంటి బండ్లు అమ్మమండి. అండ్ ఇంత 3 years వారంటీ ఇస్తున్నామంటే మనం వెహికల్ ఏ విధంగా సర్వీస్ చేసి ఇస్తున్నాము, అండ్ మీరు తీసుకెళ్లేటప్పుడు కూడా డెలివరీ టైంలో మనం జనరల్ సర్వీసింగ్ కూడా చేసి ఇస్తున్నాం వెహికల్కి. ఈ విధంగా మీరు ఎలాంటి భయం లేకుండా రైట్ కార్స్తో కార్ అనేది కొనుక్కోవచ్చండి. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వెహికల్ గురించి కానీ, ప్రాసెస్ గురించి కానీ, అండ్ 8688000099 మనం 3 years వారంటీతో వెళ్తున్నాము. మీరు ఆ డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఆ నెంబర్కి కాల్ చేసి. అండ్ ఏపీ వాళ్ళు మోస్ట్లీ నాకు ఏపీ నుంచి కాల్స్ వస్తున్నాయండి. ఏపీ నుంచి వచ్చే వాళ్ళకు ఒకటే చెప్తున్నానండి, 2014 మోడల్ తర్వాత టీఎస్ రిజిస్ట్రేషన్ వస్తుంది. టీఎస్ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవాలంటే మనం రోడ్ ట్యాక్స్ అవన్నీ పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.